ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో కావచ్చు, ప్రైవేట్ స్కూళ్ళల్లో కావచ్చు, అధ్యాపకులు విద్యార్థులను వేధింపులకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న ఎక్కడ చూసాం మనం, ఒక చిన్న బాలుడికి సంబంధించి ఆ టీచర్ ఏదో స్టడీకి సంబంధించి కొంత బెదిరించగానే తను మరి గుండెపోటుకు కూడా గురై చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు డైరెక్ట్గా ఒక విద్యార్థికి సంబంధించి వేధింపులకు గురి చేసిన అధ్యాపకుడికి సంబంధించి కూడా తాండూరుకు సంబంధించి ప్రాంతంలో జరిగింది. ఒకసారి దానికి సంబంధించి వార్తుంది మనం చదువుదాం. విద్యార్థినిపై అధ్యాపకుడి లైంగిక దాడి. విద్యార్థిని వేధించి లోబర్చుకొని కామవాంఛ తీర్చుకున్న అధ్యాపకుడి ఉదంతం కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన నెల రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని ప్రవర్తనలో మార్పు రావడంతో కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు చేయించారు. కీలక అధ్యాపకుడి భాగోతం బయటపడడంతో అతనికి దేహశుద్ధి చేశారు. రాజకీయ అండదండలు ఉండడంతో ₹1,00,000 ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు కూడా సమాచారం. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయకపోవడంతో ఇప్పటివరకు కేసు నమోదు కాలేదు. పోలీసులకు తెలిసిన ఈ సంఘటనపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యార్థిని ఇంటర్ పూర్తి కాగా ఈ సంఘటనతో ఆమెపై చదువులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పోలీసులు స్పందించి ఈ ఘటనపై పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టి అధ్యాపకులపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలనేది విద్యార్థి సంఘాలు కోరుతున్నారు. ఇది మరి తాండూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు సంబంధించినటువంటి చోటు చేసుకున్నటువంటి సంఘటన. మరి ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థి పైన అధ్యాపకుడు మరి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. సో తనని లోబర్చుకొని మరి అధ్యాపకుడు అంటే చదువు చెప్పాల్సిన గురువే ఈ విధంగా పాల్పడితే మరి బాలికల పరిస్థితి, మరి మహిళల పరిస్థితి ఎటువైపు పోతుంది, ఏమవుతుంది? అసలు చదువు చెప్పాల్సిన మీరే ఈ విధంగా మరి సమాజానికి వారికి సమాజంలో ఏం జరుగుతుంది ఏంటనేది కూడా చెప్పాల్సినటువంటి బాధ్యతనే మరి అధ్యాపకులది ఉంటుంది. అట్లాంటి అధ్యాపకులే ఈ విధంగా పాల్పడితే వాళ్ళ పరిస్థితి ఏంది, ఆ పిల్లల ఫ్యూచర్ ఏమవుతుంది? ఇక్కడ చాలా కీలకంగా కనిపిస్తూ ఉంది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈ కేసులో. ఈ సంఘటనలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్లనే, రాజకీయంగా ఇందులో చోటు చేసుకోవడం వల్లనే ఇప్పటివరకు కూడా ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయలేదట. పోలీస్ స్టేషన్ వాళ్ళు కనీసం దీని మీద కూడా ఆరా తీయలేని పరిస్థితి కనిపిస్తున్నది. మరి థ్రెట్టింగ్స్ ఏమైనా వస్తున్నాయా ఆ బాధితురాలకు సంబంధించిన తల్లిదండ్రులకి ఏంటనేది కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ అధ్యాపకుడి వెనుకాల కొన్ని రాజకీయ శక్తులు కూడా ఉన్నాయనేది స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. మరి ఆ అధ్యాపకులు ఎవరు, తనని వెంటనే సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు భావిస్తూ ఉన్నారు. తన మీద కేసు పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దాని వెనకాల ఏదో జరుగుతున్నది, కేసు పెట్టకుండా ఆపుతున్నారు అనేది తెలుస్తూ ఉన్నది. దాంతోపాటు విద్యార్థి ఎవరైతే బాధితురాలు ఉన్నదో ఆ విద్యార్థి కూడా మరి చదువు పూర్తయిపోయింది, ఇంటర్ పూర్తయిపోయింది, పై చదువులకు వెళ్ళాలని ప్రయత్నంలో కూడా ఈ కేసుకు సంబంధించి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి కనిపిస్తున్నదట. ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు చెప్పుకోలేని పరిస్థితి కనిపించింది. వైద్య పరీక్షలు చేసిన తర్వాతనే తెలిసింది ఆ దుర్మార్గుడు ఏం చేసిండు ఏందనేది కూడా. చాలా ప్రాంతాల్లో ఈ అధ్యాపకుల లెజిస్లేటర్కి సంబంధించి ఇదే విధంగా పాల్పడుతున్నారు. సో ఇది కరెక్ట్ పద్ధతి కాదు. చట్టాలు ఇంకా దీని మీద పటిష్టం చేయాల్సిన అవసరం ఉంటుంది. కఠిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో తండ్రి లాంటి మాస్టర్లే, తండ్రి లాంటి మరి అధ్యాపకులే ఏమి తెలియనటువంటి అమాయకుల బాలికల మీద ఈ విధంగా అత్యాచారానికి పాల్పడితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, వాళ్ళ జీవితం ఏమవుతుంది? ఇదే అధ్యాపకులకు సంబంధించి ఇదే మీ ఇంట్లో జరిగితే ఊరుకుంటారా? మీరు ఊరుకోరు కదా, ఎవరైనా ఊరుకోం కదా. మరి మీరు ఎందుకు పాల్పడుతున్నారు బాలికలపైన? ఏం తెలియనటువంటి అభశుభం తెలియనటువంటి బాలికలపైన ఖచ్చితంగా ఫోక్సో కేసు కూడా ఇందులో ఇంప్లిమెంట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మైనర్ బాలిక ఇంటర్ చదువుతున్నారంటే ఆల్మోస్ట్ ఒక 18 సంవత్సరాలు లోబడే ఉంటారు, 16 సంవత్సరాలు నియర్ బై ఉంటారు. సో ఈ కేసు బయటపడితే ఫోక్సో కేసు ఇంప్లీడ్ అవుతుంది. ఫోక్సో కేసు కింద పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదవుతుంది అనే భయంతో కొంత రాజకీయ అండదండలతోని మరి ఈ కేసుకు సంబంధించి కూడా ముందుకెళ్లకుండా మరి ఆ మాస్టారు ఆ వెనుకున్న రాజకీయ నాయకులు కూడా ఆపుతున్నారు అనేది ఆ గ్రామంలో ఆ స్కూల్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నిజంగా ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే. కేసు పెట్టి తనను ఈ ఉద్యోగం నుంచి తీపిచ్చి తనకి ఎట్లాంటి భవిష్యత్తు లేకుండా చేయాలి, తనను మరి జైల్లో కూర్చోబెట్టాలనేది ఖచ్చితంగా డిమాండ్ వినిపిస్తున్నది. అలా చేస్తేనే ఇంకొక అధ్యాపకుడు ఇట్లాంటి వాటికి పాల్పడకుండా ఉంటాడు. సో అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఆ బాలికకు సంబంధించి. సో ఇప్పటివరకు అంటే ఇది జరిగి చాలా రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు కూడా నెల రోజుల వ్యవధి కూడా అవుతున్నది అనేది తెలుస్తున్నది. ఇప్పటివరకు కూడా నెల రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది.
అంటే నెల రోజుల తర్వాత కూడా అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్నారు ఇక్కడ అనేది మనకు కనిపిస్తున్నది. అంటే ఒక కేసుకు సంబంధించి ఈ ఫోక్సో కానీ ఇంకోటి కానీ ఈ ఇట్లాంటి వేధింపులకు సంబంధించి కేసులలో 24 అవర్స్లో యాక్షన్ తీసుకోవాలి. 24 అవర్స్లో మరి నెల రోజుల వ్యవధిలో కూడా మరి ఆ బాధితులకు సంబంధించి మహిళకు సంబంధించి తల్లిదండ్రులు ఎందుకు కంప్లైంట్ చేయలేదు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్గా మారుతున్నది. అసలు ఏం జరుగుతున్నది, ఇందులో ఏం జరగబోతున్నది అని కూడా ఒక ఉత్కంఠగా మారుతుందని చెప్పొచ్చు. సో ఇది వార్తా పేపర్లోకి రావడంతో ఇప్పుడు కొంత ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఎక్కువ వాడి వారిని సద్దుమణించబడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో కేసు వారు ముందుకు వెళ్లకుండా డబ్బులు ఇచ్చేదో ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. సో దీనికి సంబంధించి కొన్ని బీసీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. లీగల్ కూడా ముందుకు వెళ్తాము, ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్తా ఉన్నారు. సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇట్లాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉండవచ్చు, లేకపోతే మీ చుట్టూ నైబర్స్ ఉండవచ్చు, ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, వెళ్ళి కేసు పెట్టండి. ఎందుకంటే నీ బిడ్డకు జరిగింది రేపు ఇంకో బిడ్డకు జరగకుండా ఉంటుంది, మీ చెల్లెకో మీ అక్కకు జరిగింది రేపు ఇంకొకరు జరగకుండా ఉంటుంది. సో ఇట్లాంటి అధ్యాపకుల మీద కేసు పెడితేనే, వారు చట్టపరంగా శిక్ష అనుభవిస్తేనే రేపు ఇంకొకరికి ఒక బుద్ధి వస్తుంది, ఇంకొకడు ఇట్లాంటి వాటికి చర్యలకు పాల్పడకుండా ఉంటాడు. సో ఖచ్చితంగా ఆ కుటుంబానికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వెళ్ళి పోలీసుల కేసులు పెట్టండి. అయ్యే పరువు పోతుందేమో, ఇంకోటి పోతుందో ఆలోచిస్తారు. పోతే పోని పరువు ఇవాళ పోయినా రేపు తీసుకురావచ్చు, కానీ బిడ్డ ప్రాణం పోతే ఇంకోసారి తెచ్చుకోలేము కదా. ఇట్లా ఇంకో బిడ్డకు జరిగితే ఇట్లాంటిది ఇంకోసారి తెచ్చుకోలేము కదా. ఖచ్చితంగా జాగ్రత్త వహించండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కంప్లైంట్ చేయండి. వారు తీసుకోకపోతే మీడియా ముందుకు రండి, మేము మీకోసం పోరాడతాం. కోర్టులు ఉన్నాయి, మనకి చట్టాలు ఉన్నాయి, బాధితుల పక్షాన్ని నిలబడితే చట్టాలు కూడా. సో మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎక్కడైనా చూసినా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కేసుకు సంబంధించి నెల రోజులు వ్యవధి అవుతున్నా కూడా దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. మరి స్థానికంగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు అందలేదు అంటున్నారు. మరి తల్లిదండ్రులు ఎందుకు కంప్లైంట్ చేయలేదు, ఆ అధ్యాపకుడు వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు అని మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.